సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భార్యల చేతులలో బలవుతున్న భర్తల లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక మూల భార్య చేతిలో హత్యకి గురైన భర్త వార్తలు వస్తూనే ఉన్నాయి. అది కూడా అతి క్రూరంగా, ఎవ్వరూ ఊహించని విధంగా చంపుతున్నారు. అసలు ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలంటేనే కొంతమంది అబ్బాయిలు భయపడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో ఇలాంటిదే ఒక దారుణం చోటు చేసుకుంది. భర్తని చంపి ఆటోలో డోర్ డెలివరీ చేసింది ఒక భార్య. పెయింటర్ రమణయ్యకు పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో కొన్నేళ్ల క్రితం అయితే పెళ్లైంది. వీరికి 3 పిల్లలున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు రమణయ్య రోజువారీగా పెయింటింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండగా మద్యానికి బానిసగా మారటం వల్ల భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. సో దీంతో రమణమ్మ తన బిడ్డలతో పుట్టింటికి పిడుగురాళ్లకు వెళ్ళిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితం వెళ్ళిన తన భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు పిడుగురాళ్లకు వెళ్ళిన రమణయ్య మరుసటి రోజు ఉదయం తన పెద్ద కుమారితో, మీ అమ్మ రమ్మంటే రావటం లేదు, ఎలాగైనా తనను తీసుకొని వస్తానని ఫోన్లో తన పెద్ద కూతురికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అదే రోజు రాత్రి రమణయ్య భార్య రమణమ్మ అతని సోదరుడికి రమణయ్య మృతి చెందాడని ఆటోలో నంద్యాల జిల్లాకు తీసుకొచ్చి పడేసినట్లుగా తెలిపింది. అయితే అనుమానం రావటంతో బంధువులు ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెద్ద కుమార్తె ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇక అసలు విషయం బయటకు వచ్చింది. భార్యను ఇంటికి తీసుకురావడానికి పిడుగురాళ్లకు వెళ్లిన రమణయ్య మద్యం తాగి తన భార్యను ఇంటికి పంపించాలని మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడటంతో రమణమ్మ బంధువులు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని రమణయ్య ఒంటిపై ఉన్న గాయాలు చూసి నంద్యాల జిల్లా 3వ పట్టణ పోలీసులైతే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. రమణయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం నంద్యాల GGH కు తరలించారు. సో ఫలితాలు రాగానే మరిన్ని నిజాలైతే వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు అనుమానితులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నామనైతే పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. సో తాజాగా జరుగుతున్న ఇలాంటి ఘటనలైతే తరచూ ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్, కమెంట్లతో విరుచుకుపడుతూ ఉన్నారు. సో ఒక్కటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి మరి భార్యలు ఎందుకు ఇలా భర్తలపై పగబట్టారంటూ కూడా సోషల్ మీడియాలో పలు మీమ్స్ కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో కొంతమంది పెళ్లి కాని అబ్బాయిలు కూడా పెళ్ళంటేనే భయం వేస్తుంది, పెళ్ళొద్దు దేవుడో అంటూ కుర్రో మొర్ర అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా అటు కామెడీ చేస్తూ కూడా మరి ఇలాంటి ఘటనలు చూసి నిజంగా మగవాళ్ళు బెంబేలెత్తిపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.